మేల్ ఎస్కార్ట్స్ కావాలని అందమైన ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఓ ముఠా గుట్టును నగర సిసిఎస్ పోలీసులు 2014 డిసెంబర్ నెలలో రట్టు చేశారు. ఈ విషయంలోకి మనం వెళ్తే ముగ్గురు సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 25 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆనాటి డీసీపీ పాలరాజు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫ్ నగర్కు చెందిన జి తుకారాం, మొగల్పురాకు చెందిన ఎం శరణప్ప, కార్వానికి చెందిన హెచ్ రాజు ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. మేల్ ఎస్కార్ట్స్ కావాలని నెలకు 6,000 నుంచి 10,000 వరకు జీతం ఉంటుందని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెంబర్కి ఫోన్ చేయాలని వెబ్సైట్లో ప్రకటనలు అయితే ఇచ్చారు. వీటిని చూసి తమను సంప్రదించిన నిరుద్యోగులందరినీ ఒక చోటకు రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఉద్యోగంలో చేరాలనుకుంటున్న వారు 1000 నుంచి 5,000 వరకు డిపాజిట్ చేయాలని చెప్పి 6 బ్యాంకు నంబర్లు ఇచ్చారు. అభ్యర్థులు వారు సూచించిన అకౌంట్స్లో డబ్బు వేయగానే నిందితులు ఆ డబ్బును ఏటీఎం నుంచి డ్రా చేసి జల్సా చేశారు. ఇలా వేలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వీరు దండుకున్నారు. ఈ తరహా మోసాలను సిసిఎస్ పోలీసులు ఏర్పాటు చేసిన మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వింగ్ అధికారులు పసిగట్టారు. దర్యాప్తులో వీరు చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 25 లక్షల విలువైన 2.45 లక్షల నగదు, కారు, 2 బైకులు, ల్యాప్టాప్, 2 సెల్ ఫోన్లు, తుకారం, శరణప్పలకు చెందిన 2 ఇళ్లను సీజ్ చేశారు. మోసాలకు పాల్పడి వచ్చిన డబ్బుతోనే వీరు ఈ ఇళ్లను ఖరీదు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా 2 ఏళ్ల నుంచి తన కార్యకలాపాలను సాగించింది. ఈ విషయాలన్నీ నాటి విలేకరుల సమావేశంలో సైబర్ క్రైమ్ ఏసీపీ డాక్టర్ బి అనురాధ, ఇన్స్పెక్టర్ మాజిద్ అలీ ఖాన్లు వివరించారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా వీలైనంత వరకు ఫోన్ కాల్స్ కట్ చేయడం, ఆన్లైన్లో ఇట్లాంటివి చెక్ చేయడం బంద్ చేయండి.